హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఏపీ మరియు తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడానికి ఒక న్యూ సిరీస్ని తీసుకువద్దామని అనుకున్నాము. సో అందులో భాగంగానే ఎవ్రీ సండే ఈవినింగ్ సెషన్లో ఏపీ కరెంట్ అఫైర్స్ని మరియు ఎవ్రీ మండే మార్నింగ్ సెషన్లో తెలంగాణ వీక్లీ కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడానికి ఈ న్యూ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నామండి. వన్ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కువగా ఫ్యాక్చువల్ మరియు డేటా బేస్డ్ ఎక్కువగా ఉంటాయండి. ఎనాలిసిస్ పార్ట్ తక్కువగా ఉంటుంది. ఎనాలిసిస్ అవసరమైన చోట డెఫినెట్లీ ఎనాలిసిస్ని అందిస్తాను, అండ్ ఫ్యాక్ట్స్ మరియు డేటా అవసరమైన చోట వాటి గురించి ఎక్కువగా మనము డిస్కస్ చేద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. ఒక్కరు కాదు ముగ్గురు ముద్దు, జనాభా నిర్వహణ విధానంపై ముసాయిదా విడుదల చేసిన సీఎం చంద్రబాబు. అనూహ్యంగా మేజర్ పాలసీ షిఫ్ట్లో భాగంగా సీఎం చంద్రబాబు గారు డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పాపులేషన్ కంట్రోల్ అంటే జనాభా నియంత్రణ నుంచి పాపులేషన్ కేర్ వైపు ఈ ముసాయిదా బిల్లును చూడవచ్చు. జనాభా నిర్వహణకు ఈ ముసాయిదాను చంద్రబాబు విడుదల చేశారు. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన గోల్ ఏంటండి? ఇంక్రీజ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ TFR ఫ్రమ్ 1.5 టు ఏ రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ 2.1. టోటల్ ఫెర్టిలిటీ రేట్, పునరుత్పత్తి రేట్ అంటే ఏంటండి? ఒక మహిళ 15 నుంచి 45 సంవత్సరాల వయసు మధ్యలో ఈ ఏజ్ని ఫెర్టిలిటీ ఏజ్ అంటారు. సో ఈ ఫెర్టిలిటీ ఏజ్లో ఎంతమంది పిల్లలకు ఆమె జన్మనివ్వగలుగుతుంది అనే దానినే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎప్పుడు కూడా 2.1గా ఉన్నప్పుడే దాని రీప్లేస్మెంట్ లెవెల్ బాగుంటుంది, జనాభా నిర్వహణ అనేది బాగుంటుంది. అయితే ఇటీవలి కొన్ని సర్వేల యొక్క గణాంకాలను మనం చూస్తే, ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యొక్క గణాంకాలను మనం చూస్తే, ఇండియా యొక్క ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 1.9కి పడిపోయింది అనేది కొంత ఆందోళన కలిగించే అంశం. అయితే ఇందులో కూడా నార్త్ అండ్ సౌత్ డివైడ్ మనం చూసినప్పుడు నార్త్ స్టేట్స్ కంటే కూడా సదర్న్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ని సమర్థవంతంగా నిర్వహించడం వలన ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది చాలా చాలా దిగజారిపోయింది. ఇందులోనూ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 1.5కి పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. అందుకే ఈ డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో మేజర్ గోల్గా ఈ టోటల్ ఫెర్టిలిటీ రేటును 1.5 నుంచి 2.1కి పెంచాలి అనేది లక్ష్యంగా చూడవచ్చు. ప్రివెంట్ ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ షార్టేజెస్ అండ్ ఏజింగ్ పాపులేషన్. ఈ రీప్లేస్మెంట్ లెవెల్ కానీ సరిగా లేకపోతే వర్క్ ఫోర్స్ అనేది షార్టేజ్ వస్తుంది, హ్యూమన్ రిసోర్సెస్ అనేవి అవైలబుల్ ఉండవు. అలానే ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అయ్యి ప్రభుత్వాలు ఈ ఏజింగ్ పాపులేషన్ మీద ఎక్కువ ఖర్చు అనేది కేరింగ్ ఎకానమీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లనే ఈ నూతన జనాభా నిర్వహణ విధానంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కని తల్లిదండ్రులకు కొన్ని ఇన్సెంటివ్స్ని ప్రభుత్వం ప్రకటించనుంది. కీ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ని మనం చూస్తే ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది అమలులోకి రానుంది. పోషణ, శిక్ష మరియు సురక్ష ఈ 3 విధానాలలో దీనిని చూడవచ్చండి. ఇందులో 25,000 రూపాయల క్యాష్ ఇన్సెంటివ్స్ ని అందించనున్నారు ఎట్ డెలివరీ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ చైల్డ్. అలానే థర్డ్ చైల్డ్ సపోర్ట్ కొరకు ప్రతి నెల 1,000 రూపాయల స్టైపెండ్ 5 సంవత్సరాల వరకు ఇవ్వనున్నారు. అలానే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటిల్ 18 ఏజ్. ఇది థర్డ్ చైల్డ్ సపోర్ట్గా మనం చూడవచ్చు. పేరెంటల్ లీవ్ కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు అండి. మదర్స్కి 12 months పేరెంటల్ లీవ్ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు మెటర్నిటీ లీవ్ అనేది 6 నెలలు ఉండేది, దానిని ఇప్పుడు 12 నెలలకు పెంచనున్నారు. అలానే ఫాదర్స్ కొరకు 2 నెలలు ఇవ్వనున్నారు. అంటే ఇప్పటి వరకు ప్యాటర్నిటీ లీవ్ అనేది 15 రోజులు ఉండేది, దానిని 2 నెలలకు పెంచనున్నారు. అలానే హెల్త్ కేర్ సపోర్ట్ కూడా అందించనున్నారు అండి. సబ్సిడైజ్డ్ IVF వయా PPP మోడల్స్. ఎవరైతే పిల్లలు కలగలేని దంపతులు ఉన్నారో వారికి ఇన్వెర్టో ఫెర్టిలిటీ ద్వారా సబ్సిడీ రేట్లకే ఈ చికిత్సను అందించి ఈ పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలు అందించనున్నారు. అలానే సిజేరియన్ సి సెక్షన్ ఆపరేషన్స్ అన్నెసెసరీగా చేయకూడదు అని ప్రస్తుతం రాష్ట్రంలో 67.5% సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతూ ఉండగా వీటిని 40% దిగువకి తీసుకురావాలి అని కూడా ఈ ముసాయిదాలో చూడవచ్చు. అండ్ మాతృత్వ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. గర్భిణీ స్త్రీ మరియు శిశువుల ఆరోగ్యం కోసం ఈ మాతృత్వ సెంటర్స్ అనేవి సహాయపడతాయి.
ఈ డ్రాఫ్ట్ పాలసీ యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ మరియు ఫ్రేమ్వర్క్ గురించి చూద్దామండి. 5 ప్రధాన పిల్లర్స్ ఇందులో మనం చూడవచ్చు. ఒకటి మాతృత్వ మదర్హుడ్, రెండవది నైపుణ్యం స్కిల్స్, మూడవది సంజీవని హెల్త్ కేర్, నాలుగవది క్షేమ వెల్బీయింగ్ అండ్ ఐదవది శక్తి ఎంపవర్మెంట్. ఈ 5 పిల్లర్స్ మీద ఈ ఫ్రేమ్వర్క్ అనేది డిజైన్ చేయబడింది. అండ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే డెమోగ్రఫిక్ బ్యాలెన్స్. రాష్ట్రంలో 58% దంపతులు సింగిల్ చైల్డ్ కలిగి ఉన్నారు. సో ఈ డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం కోసం ఈ నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది అండి. సో ఇలాంటి విషయాలని అడ్రస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఎలక్టోరల్ రిఫార్మ్స్ ను కూడా తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థలలో పోటీ చేయాలి అంటే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదు. కానీ ఇప్పుడు దానిని తీసుకువచ్చి స్క్రాప్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ మోర్ దాన్ 2 చిల్డ్రన్ దానిని తొలగించనున్నారు. అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ అనేది కూడా కీలకం. ఇంక్రీజెస్ పార్టిసిపేషన్ ఫ్రమ్ 31% టు 59%. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని 31% నుంచి 59% పెంచాలి అని భావిస్తూ ఉన్నారు. అలానే ఏజింగ్ పాపులేషన్ ని కూడా దృష్టిలో పెట్టుకుని వారికి కూడా కొంత ఎకనామిక్ యాక్టివిటీ మరియు వారి స్కిల్స్ ని యంగర్ జనరేషన్ కోసం పంచే విధంగా ఒక సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ అనేది ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సుమారు 50,000 మంది వృద్ధాప్య ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వారు రిజిస్టర్ అయ్యి యంగర్ జనరేషన్స్ కి వారి ఎక్స్పీరియన్స్ మరియు ప్రొఫెషనల్ టాక్టిక్స్ ని అందించనున్నారు. ఈ జనాభా నిర్వహణ విధానం మీద సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ, ఒకప్పుడు ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అని అన్నాము. ఇప్పుడు ఒకరు వద్దు ఇద్దరు ఓకే ముగ్గురు ముద్దు అని అంతా మాట్లాడాలి. రాష్ట్రంలో 1.5 ఉన్న సంతానోత్పత్తి రేటును 2.1కి చేర్చాల్సిన అవసరం ఉంది. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే జనాభా నిర్వహణ విధానం తెస్తున్నాం, ఆన్లైన్లోనూ పెడుతున్నామని అన్నారు. అలానే కుటుంబ నియంత్రణ ఇలానే కొనసాగితే రాష్ట్రాలు మరియు దేశాల మనుగడకే ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. 1997లో కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యమిచ్చాం. మారుతున్న పరిస్థితులలో జనాభా సంరక్షణకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే దేశాలు రాష్ట్రాలు మనుగడ కష్టం. జనాభా నిర్వహణతోనే ఆరోగ్యకర సంపన్న సంతోషకర సమాజం సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. అలానే వృద్ధుల సంరక్షణ కొరకు ప్రతి జిల్లాలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులకు పదవీ విరమణకు ముందే 15 రోజుల వెల్నెస్ సెలవులు ఇస్తాం. ఆరోగ్య నిధి కింద 50,000 అందిస్తాం. 175 సామాజిక ఆరోగ్య కేంద్రాలలో 2 వారాలకోసారి ప్రత్యేక క్లినిక్స్ నిర్వహిస్తాం. సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ ద్వారా 50,000 మంది పదవీ విరమణ చేసిన నిపుణుల్ని మెంటారింగ్ లో భాగం చేస్తాం. ఈ విధంగా వృద్ధులకి సంబంధించి కూడా ఈ జనాభా నిర్వహణ విధానంలో కీలక అంశాలను పొందుపరచడం జరిగింది అండి. అండ్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. 5 మూల స్తంభాలుగా ఈ ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఆల్రెడీ చెప్పుకున్నాము. 2047 నాటికి ఏపీలో 4వ వంతు వృద్ధ జనాభా ఉండనుంది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉన్నారు. పని ప్రదేశాలలో మహిళలకు అదనపు సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ జనాభా నిర్వహణకి సంబంధించి మనం ఇక్కడ చూస్తే TFR 2.1 ఉంటే ఆ దేశ జనాభా ఒక తరం నుంచి మరో తరానికి స్థిరంగా ఉంటుంది అని అర్థం. దీన్నే రీప్లేస్మెంట్ స్థాయిగా పేర్కొంటారు. TFR తగ్గుతూ ఉంటే ఆ దేశ జనాభా క్రమంగా తగ్గుతూ వృద్ధుల సంఖ్య పెరుగుతుంది అని అర్థం. TFR 2.1 కంటే ఎక్కువగా ఉంటే అక్కడ జనాభా వేగంగా పెరుగుతుంది అని గుర్తించాలి. ప్రెజెంట్ చాలా దేశాలలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. దేశాల వారీగా మనం చూస్తే జపాన్ ఇటలీలలో 1.2, దక్షిణ కొరియాలో 0.7 చొప్పున ఉంది. భారత్లో 2.0గా ఉంది. అండ్ వెరీ రీసెంట్ గణాంకాలు చూస్తే 1.9కి కూడా పడిపోయింది అనేది తెలుస్తుంది. బీహార్లో మాత్రం 3.0, కేరళలో 1.6, ఏపీలో 1.5, తమిళనాడు 1.4గా ఉంది. జాతీయ TFR కంటే ఏపీలో తక్కువగా ఉంది. ఏపీలో 1992 నుంచి 93లో 3.0 ఉండగా 98-99లో 2.5, 2002 నాటికి 2.2, 2021 నాటికి 1.5కి తగ్గింది. అలానే థర్డ్ చైల్డ్ విషయంలో కూడా సంతానం గణాంకాలు చాలా తక్కువగా ఉన్నాయండి. 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఏడాదిలో పుట్టిన పిల్లల సంఖ్య 6.70 లక్షలుగా ఉండగా వీరిలో తొలి సంతానం 3.88 లక్షలు, రెండో సంతానం 2.17 లక్షలు అండ్ మూడో సంతానం కేవలం 9% మాత్రమే ఉన్నారు. అలానే యావరేజ్ ఏజ్ని చూసినా కూడా దేశ జనాభా సగటు వయసు 28.4 ఏళ్ళు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 32.5గా ఉంది.
అంటే ఏపీలో వయోధిక జనాభా పెరుగుతూ ఉంది. 2047 నాటికి ఏపీలో 23% మంది వృద్ధులే ఉంటారు అని అంచనా. అంటే 1/4 వృద్ధ జనాభా ఉండనుంది. దీనినే సిల్వర్ సునామీగా పిలుస్తారు. ఈ సిల్వర్ సునామీ ఎక్కువగా ఉండి వృద్ధ జనాభా అధికమైతే రాష్ట్ర ఖజానా మీద భారం పడుతుంది, శ్రామిక శక్తి కూడా కోల్పోతాం మనము. ఇక మహిళా శ్రామిక శక్తి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా మనం చూసినప్పుడు దేశ సగటు 37 ఉంటే ఏపీలో మాత్రం 31% ఉంది. దీని మీద కూడా ఈ ముసాయిదాలో దృష్టి సారిస్తున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 5 కీ పిల్లర్స్ అని. వాటి గురించి డీటెయిల్గా చూద్దామండి. మాతృత్వ అంటే తల్లుల ఆరోగ్యం, పునరుత్పత్తి, సంరక్షణకి సంబంధించి. ఇందులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను 70% నుంచి 50%కి తగ్గించనున్నారు. మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఐవీఎఫ్ చికిత్సలు అందించాలి. ఏడాదికి 50,000 జంటలకు సేవలు లక్ష్యంగా పెట్టుకున్నారు. సిజేరియన్ శస్త్రచికిత్సలను 40%కి తగ్గించాలి. క్లినికల్ ఆడిట్ తప్పనిసరి చేయాలి. ప్రైవేటు సి సెక్షన్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఉపసంహరించుకోవాలి. బాల్యంలో గర్భధారణలను 8.8% నుంచి 3%కి తగ్గించాలి. బాల్య వివాహాలను నిరోధించాలి. సో ఇది ఫస్ట్ పిల్లర్. సెకండ్ పిల్లర్ శక్తి, మహిళా సాధికారత, పనిలో భాగస్వామ్యంని పెంపొందించడం కోసం ఈ పిల్లర్ని చూడవచ్చు. మహిళలకు పనిచేసే చోట సౌకర్యాలు పెంచాలి. 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉంటే శిశు సంరక్షణ కేంద్రాలు ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా పింక్ టాయిలెట్లు, షీ క్యాబ్ సేవలు విస్తరించాలి. అలానే విశాఖపట్నంలో 172 కోట్లతో 3 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రతి 1,00,000 పట్టణ జనాభాకు ఒక హాస్టల్ని నెలకొల్పాలి. ప్రభుత్వ ఉద్యోగులైతే పేరెంటింగ్ కింద మగవారికి అదనంగా 2వ బిడ్డకు నెల, 3వ బిడ్డకు మరో నెల సెలవులు ఇవ్వాలి. అండ్ థర్డ్ పిల్లర్ క్షేమ, వృద్ధుల సంరక్షణ, ఆరోగ్యకర జీవనం గురించి ఈ పిల్లర్ చూడవచ్చు. రిటైర్డ్ ఉద్యోగులకు జిల్లా సిహెచ్సి, పిహెచ్సిలలో ఆరోగ్య సేవలు అందిస్తాము. పదవీ విరమణ చేసిన 50,000 మంది నిపుణులను మెంటార్లుగా తయారు చేస్తాము. ఇందాక మనం చెప్పుకున్నాము సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తారు అని. పదవీ విరమణకు 2 ఏళ్ల ముందే ఒక్కొక్కరిపై 50,000 ఖర్చు పెట్టి 15 రోజులు సెలవు ఇస్తామని కూడా ఈ ఫ్రేమ్వర్క్ లో ప్రకటించడం మనం చూడవచ్చు. 4వ పిల్లర్ నైపుణ్యం, కార్మిక శక్తిని తయారు చేయడం దీని ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో 610 ఒప్పందాలు చేసుకుంది. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. శక్తి క్షేమ కింద ఏడాదికి 10,000 మంది సర్టిఫైడ్, 5,000 మంది కేర్ టేకర్స్కు శిక్షణ ఇస్తామని ప్రకటించారు. వీరు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వృత్తి నైపుణ్యాన్ని సాధిస్తారు. ఇక 5వ పిల్లర్ సంజీవని, జీవితకాల ఆరోగ్య సంరక్షణ. ఆల్రెడీ కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేశారు. 3.01 లక్షల మందిని డిజిటల్గా కవర్ చేశారు. తొలుత చిత్తూరు జిల్లా అంతటా విస్తరించి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఈ ముసాయిదాలో ప్రకటించడం చూడవచ్చు. అనారోగ్యం ఎదుర్కొంటున్న 71 లక్షల మందికి ప్రత్యేకంగా సేవలు అందిస్తాం. వారికి భోజన అలవాట్లు, మందుల వాడకం, యోగాపై అవగాహన కల్పిస్తాం. ఫలితాలను ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తామని ఈ ముసాయిదాలో భాగంగా ప్రకటించడం చూడవచ్చు. సో ఇది 5వ పిల్లర్. ఈ విధంగా ఈ జనాభా నిర్వహణ ముసాయిదా అనేది 5 ప్రధాన పిల్లర్స్ మీద డిజైన్ చేయబడింది అండి. ఈ ఫ్రేమ్వర్క్ గురించి ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాము. మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ లో డెఫినెట్ గా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అండ్ ఎకానమీలో డెమోగ్రఫీ చాప్టర్ లో ఇది ఎక్కువగా అడుగుతారు. అలానే ప్రిలిమ్స్ లో కూడా దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ 5 మేజర్ పిల్లర్స్ మాత్రం ఇంపార్టెంట్ అండి. డెఫినెట్లీ ఇవే పాయింట్స్ ని బుల్లెట్ పాయింట్స్ గా మనం ప్రజెంట్ చేసేయచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణకే హనుమాన్. వన్యప్రాణుల్ని కాపాడుకుంటూనే పంటలు, ప్రజల ప్రాణాలకు రక్షణ. ప్రాజెక్టు కోసం 100 వాహనాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హనుమాన్ ప్రాజెక్టును లాంచ్ చేశారండి. ఈ హనుమాన్ ప్రాజెక్టుకి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రాజెక్ట్ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంటే వైల్డ్ లైఫ్ సంరక్షణ కోసం ఈ హనుమాన్ ప్రాజెక్ట్ని తీసుకువచ్చారు. లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మార్చ్ 3, 2026. మిటిగేటింగ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ త్రూ టెక్నాలజీ అండ్ ప్రొయాక్టివ్ మేనేజ్మెంట్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఓవర్ వ్యూ అండ్ గోల్స్ మనం చూస్తే షిఫ్ట్ టు ప్రొయాక్టివ్ అంటే ఎప్పుడూ తీరుబడిగా కాకుండా అసలు వన్యప్రాణి సంరక్షణను ఒక ప్రొయాక్టివ్ రెస్పాన్స్ గా తీర్చిదిద్దడము. అలానే టెక్నాలజీ డ్రివెన్
రెస్పాన్సిబుల్ కోఎగ్జిస్టెన్స్ దీని యొక్క లక్ష్యంగా చూడవచ్చు. అండ్ రెడ్యూస్ మోర్ దాన్ 2107 యాన్యువల్ కాన్ఫ్లిక్ట్ ఇన్సిడెంట్స్. రాష్ట్రంలో మానవ మరియు వన్యప్రాణి సంఘర్షణ ఘటనలు 2107కు పైగా జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలను తగ్గించడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రొటెక్ట్ బోత్ హ్యూమన్స్ అండ్ వైల్డ్ లైఫ్ అనేది చూడవచ్చండి. ఇటు మానవులను అటు వన్యప్రాణిని కూడా సంరక్షించడం దీని ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా కీ ఫీచర్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ ఫ్లీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100 స్పెషలైజ్డ్ వెహికల్స్ ఫ్లీట్ ఇక్కడ తీసుకువచ్చారు. దీనిలో 7 అంబులెన్సెస్ ఉన్నాయి. అలానే 4 న్యూ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ ని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి మరియు బైర్లూటిలో ఏర్పాటు చేయనున్నారు. ఇక కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ని కూడా ఇందులో చూడవచ్చు. విలేజ్ లెవెల్ వజ్రా వైల్డ్ లైఫ్ రక్షక్ టీమ్స్ ని ఏర్పాటు చేయనున్నారు. వజ్రా అంటే వన్యజీవి రక్షక్. సో ఈ వన్యజీవి రక్షక్ వైల్డ్ లైఫ్ రక్షక్ టీమ్స్ ని ఏర్పాటు చేయనున్నారు. అలానే సర్పమిత్ర నెట్వర్క్ ఫర్ స్నేక్ రీలొకేషన్ కూడా ప్రతి పంచాయతీలో ఏర్పాటు చేయనున్నారు. వీరికి ప్రత్యేకంగా సేఫ్టీ కిట్స్ మరియు ఇతర టూల్స్ ను కూడా అందించనున్నారు. ఇక టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ మనం చూస్తే ఏఐ బేస్డ్ మానిటరింగ్ ఫర్ ట్రాకింగ్ యానిమల్ మూవ్మెంట్స్, హనుమాన్ డిజిటల్ యాప్ ఫర్ స్ట్రీమ్లైన్డ్ రిపోర్టింగ్ బై ఫారెస్ట్ స్టాఫ్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎలిఫెంట్ మేనేజ్మెంట్ కొరకు కొలాబరేషన్ విత్ కర్ణాటక 4 కుంకి ఎలిఫెంట్స్ డిప్లాయిడ్ టు మేనేజ్ వైల్డ్ హెర్డ్స్. కుంకి ఏనుగుల ద్వారా ఎప్పుడైతే కొన్ని ప్రాంతాలలో ఏనుగులు పొలాల మీదకి మరియు గ్రామాల మీదకి దాడి చేస్తూ ఉంటాయో ఈ కుంకి ఎలిఫెంట్స్ నైపుణ్యము మరియు శిక్షణ పొందిన ఎలిఫెంట్స్ అండి. వీటి ద్వారా ఆ ఏనుగుల యొక్క హెడ్ ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అలానే ఈ రివైజ్డ్ కాంపన్సేషన్ నామ్స్ ని కూడా మనం చూడవచ్చు. డెత్ జరిగినప్పుడు అంటే వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ద్వారా డెత్ జరిగినప్పుడు 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇంజురీస్ సమయంలో 2 లక్షలు. అండ్ లైవ్ స్టాక్ అండ్ క్రాప్స్ కొరకు స్విఫ్ట్ రిలీఫ్ బేస్డ్ ఆన్ ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ. ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టాలను అంచనా వేసి ఆ నష్టపరిహారాన్ని అందిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మనం చూసినప్పుడు టోటల్గా 2107 కేసులు నమోదు కాగా పరిహారం కింద 4 కోట్లు చెల్లించడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు వన్యప్రాణి రెస్క్యూ వెహికల్స్ మరియు అంబులెన్స్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జెండా ఊపి ప్రారంభించారు. అండ్ ఈ ప్రాజెక్ట్ హనుమాన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ ఫర్ ఏపీ రిలేటెడ్, జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం తీసుకురావడం ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ గా దీనిని చూడవచ్చు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమ్మ భాష అమృతం, అందులోనే మాధుర్యం. ఈ ఆర్టికల్ రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించబడిన ప్రపంచ తెలుగు మహాసభల 3వ ఎడిషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఏడాది జనవరిలో గుంటూరులో కూడా ఒక తెలుగు మహాసభ అనేది నిర్వహించడం జరిగింది. 2 కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సభ వేరు ఈ సభ వేరు. జనవరిలో గుంటూరులో నిర్వహించబడిన 3rd వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ ప్రపంచ మహాసభ ఆంధ్ర సరస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. లొకేషన్ వచ్చి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ గుంటూరు. జనవరి 3 నుంచి జనవరి 5 వరకు ఈ సభలు నిర్వహించారు. అయితే ఈ 3rd వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ అనేది ప్రపంచ తెలుగు మహాసభలు హెల్డ్ ఎట్ అమలాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి 28 మరియు మార్చి 1వ తేదీలలో ఈ సభ అనేది జరిగింది. హోస్టెడ్ ఎట్ కిమ్స్ మెడికల్ కాలేజ్ అమలాపురం, ఆర్గనైజ్డ్ బై గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ అండ్ కిమ్స్. ఇందులో కీ డిగ్నిటరీస్ ని మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ షేక్ అబ్దుల్ నజీర్ గారు మరియు ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు గారు మరియు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ఇక్కడ హాజరవడం మనం చూడవచ్చు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ గారు లేరు, ఆయనను మార్చడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ లో చూద్దాం మనం. అండ్ ఈ సభలలో మేజర్ పాలసీ అనౌన్స్మెంట్ ఏంటి అంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలుగు మ్యాండేటరీ ఫ్రమ్ క్లాస్ 1 to ఇంటర్మీడియట్. స్టేట్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకురానుంది. అనగా తెలుగులోనే మొత్తం విద్యాభ్యాసం ఉండాలని కాదు, కానీ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాష ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా ఉండాలి అనేది ఇక్కడ ఒక చట్టం తీసుకురావడానికి
ఏపీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. అలానే ఇందులో కీ డిమాండ్ కూడా ఒకటి చూడవచ్చు. ప్రముఖ స్కాలర్ గరికపాటి నరసింహారావు గారు రీనేమ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ తెలుగునాడు, ఆంధ్రప్రదేశ్ అనే పేరును తొలగించి తెలుగునాడుగా రాష్ట్ర పేరును మార్చాలి అని ఒక కీ డిమాండ్ని లేవనెత్తారు. ప్రదేశ్ అనే పదము హిందీ పదాలకు సారూప్యంగా ఉంది కాబట్టి దానిని తొలగించి తెలుగునాడు అని మార్చాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇక కల్చరల్ ఫోకస్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే ప్రమోట్ తెలుగు లాంగ్వేజ్ గ్లోబల్లీ అండ్ అమాంగ్ యూత్, లిటరరీ కాంపిటీషన్స్ ఫర్ స్టూడెంట్స్, పెర్ఫార్మెన్సెస్ బై ఆర్టిస్ట్స్, ఎగ్జాంపుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారి ఇక్కడ మ్యూజికల్ కాన్సెప్ట్ కూడా మనం చూడవచ్చు. నోటబుల్ అటెండీస్ అండ్ స్పీకర్స్ శైలజా కిరణ్ ఎండి ఆఫ్ మార్గదర్శి గారు ప్రిజర్వ్ లాంగ్వేజ్ ఎట్ హోమ్, అసలు మాతృభాషను ఇంటి వద్దనే సంరక్షించుకోవాలి, తెలుగులోనే పిల్లలతో మాట్లాడుతూ ఉండడం వలన తెలుగును సంరక్షించడానికి అవకాశం ఉంటుంది అని ఆవిడ మాట్లాడడం జరిగింది. అలానే ఆర్ఎస్ఎస్ లీడర్ రామ్ మాధవ్ గారు ఎంఫసిస్ ఆన్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్. సో ఈ విధంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం చూడడం జరిగింది అండి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లొకేషన్ ఇంపార్టెంట్, అలానే ఎక్కడ జరిగింది, కీ డిమాండ్స్ ఏంటి అనేది కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైల్ కారిడార్, విజయవాడ నుంచి కర్నూలుకు సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్, హైదరాబాద్ శ్రీశైలం మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్, 8 రూట్లలో ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే శాఖ ప్రతిపాదనలు. రాష్ట్రంలో 2 కీలక నగరాలైన విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించే ప్రతిపాదన రైల్వే శాఖ పరిశీలిస్తుంది. దీనికోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలని భావిస్తుంది. అదేవిధంగా విజయవాడ కర్నూలు మధ్య నేరుగా రైళ్లు నడపడమే కాకుండా తక్కువ ప్రయాణ సమయం ఉండేలా చూసేందుకు సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ కూడా నిర్మించాలని అనుకుంటుంది. వీటితో పాటు మరో 6 మార్గాలలో కొత్త రైల్వే లైన్లు నిర్మించడంపై దృష్టి పెట్టింది. ఈ ప్రతిపాదనతో రాష్ట్రంలో 4వ మార్గంలో బుల్లెట్ రైల్ కారిడార్ ఏర్పడే అవకాశం ఉంది. దేశంలో వివిధ నగరాల మధ్య 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఇందులో మన రాష్ట్రంలో రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై కారిడార్, మరియు కర్నూలు అనంతపురం మీదుగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అండ్ చిత్తూరు మీదుగా చెన్నై బెంగళూరు కారిడార్ కలిపి మొత్తం 3 ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ విశాఖపట్నం మధ్య కూడా మరో హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. మొత్తం 350 కిలోమీటర్లు ఉండే ఈ కారిడార్ ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా వెళ్లేలా చూడనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు 2 నగరాల మధ్య పరుగులు పెడతాయి. అలానే ప్రస్తుతం విజయవాడ మరియు కర్నూలు మధ్య డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ లేదు అండి. డోన్లో కానీ నంద్యాలలో కానీ దిగి కర్నూలుకు మరో రైలులో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 నగరాల మధ్య సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించాలి అని రైల్వే శాఖ ప్రతిపాదించింది. సో ఇది రాష్ట్రంలో మరొక నూతన బుల్లెట్ రైల్ కారిడార్ ప్రతిపాదనకి సంబంధించి. ఆల్రెడీ ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన 7 హై స్పీడ్ రైల్ కారిడార్లలో 3 ఏపీ గుండానే వెళ్తున్నాయి. హైదరాబాద్ చెన్నై కారిడార్ అమరావతి గుండా, మరియు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కర్నూలు, డోన్, అనంతపూర్, హిందూపూర్ ఇలాగా కనెక్ట్ చేస్తూ ఉంది. అండ్ బెంగళూరు చెన్నై కారిడార్ చిత్తూరు గుండా వెళ్తూ ఉంది. ఇప్పుడు ఈ వైజాగ్ టు విజయవాడ నూతన ప్రపోజ్డ్ హై స్పీడ్ కారిడార్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 4 హై స్పీడ్ ట్రైన్ కారిడార్స్ అనేవి ఉంటాయి. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీలో దీనిని ఒక కీ మైల్ స్టోన్ గా కూడా మనం చెప్పవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి. రాజమహేంద్రవరానికి పోలవరం అథారిటీ, కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత రాజమహేంద్రవరం తరలింపునకు ఆదేశాలు వెలువడ్డాయి. హైదరాబాద్లో ఉన్న ఈ అథారిటీ కార్యాలయాన్ని వెంటనే రాజమహేంద్రవరం తరలించాలి అని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ ఇంజనీర్, డిజైన్ల విభాగంతో సహా అందరినీ తరలించాలి అని ఈ ఆదేశాలలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులో పోలవరం అథారిటీ కోసం అద్దె భవనం తీసుకున్నారు. రాజమహేంద్రవరం పోలవరం ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో సుదూరంగా ఉండి కార్యకలాపాలు నిర్వహించడం కంటే ఈ పోలవరం అథారిటీని రాజమహేంద్రవరం తరలించడానికి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేయడం చూడవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లొకేషన్ ఇంపార్టెంట్ అండి. ఇటీవల పోలవరం అథారిటీని ఏ ప్రాంతానికి తరలించారు అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది.
మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. సాంకేతికత ఉపయోగించుకుంటే ఆయుధం, బానిసైతే మన జీవితాలు నాశనం. అందుకే ఐటీ శాఖ మంత్రి లోకేష్ 13 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలలో ఖాతాలు తెరవకుండా నిషేధించే ప్రతిపాదన తీసుకువచ్చారు. 90 రోజులలో దీన్ని అమలులోకి తెస్తాం. 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు వారిపై కూడా చర్చిస్తున్నాం. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు అని సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో ప్రస్తావించడం చూడవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను తెరవకుండా ఒక నూతన చట్టాన్ని తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటనను సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో ప్రకటించారు. అండ్ ఒకసారి ఈ చట్టం ఒక డ్రాఫ్ట్ పాలసీ బయటకు వచ్చిన తర్వాత దీని గురించి డీటెయిల్గా మనము డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ వన్ చూడండి. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విభాగం ఏర్పాటు. ఇది రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పేరుతో ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. దీనిని పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక విభాగం నుంచి వేరు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త విభాగానికి కేంద్ర ప్రభుత్వం తరహాలో నాన్ క్యాడర్ కార్యదర్శిని నియమించనుంది. ప్రముఖ శాస్త్రవేత్త, టెక్నాలజీ నిపుణుడు లేదా నవ ఆవిష్కరణల్లో పేరెన్నికగన్న వ్యక్తిని కార్యదర్శిగా నియమిస్తుంది. కొత్త విభాగం శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విధానాల రూపకల్పన, పరిశోధన, ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, డిజిటల్ కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకునే వ్యూహాల్ని రూపొందించడం, జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలతో భాగస్వామ్యం వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది అని శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు ఒక నూతన డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటవుతుంది. అండ్ ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఈ విభాగానికి నాన్ కేడర్ కార్యదర్శిని నియమిస్తారు. ముఖ్యంగా ఆవిష్కరణలలో పేరెన్నికగన్న వ్యక్తిని గాని లేదా ప్రముఖ శాస్త్రవేత్తలను గాని దీనికి నియమిస్తారు. నెక్స్ట్ వన్ చూడండి. సోంపాల్యం దీపస్తంభంపై శాసనాల గుర్తింపు, చరిత్రకారుడు మైనాస్వామి వెల్లడి. సోంపాల్యం చెన్నకేశవ స్వామి దీపస్తంభం పీఠంపై తెలుగు లేఖనం మరియు శాసనాల గుర్తింపు అనేది మనం ఇక్కడ చూడవచ్చండి. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలం సోంపాల్యం చెన్నకేశవ స్వామి దీపస్తంభం వద్ద అస్పష్టంగా ఉన్న 2 తెలుగు శాసనాలు గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి వెల్లడించారు. వీటిలో ఒక చోట శ్రీ జయాభ్యుదయ అని, మరొక చోట జయ సంవత్సరం అని రాసి ఉన్నట్లు వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం విజయనగర ప్రభువు అచ్యుత దేవరాయల హయాం 1529 నుంచి 1542లో ఈ శాసనాన్ని రాశారు అని, శాసనకాలం సామాన్య శకం 1534 అని వివరించారు. సోంపాల్యం చెన్నకేశవ గుడి నిర్మాణం 1534 నాటికి పూర్తయిందని, దీపస్తంభాన్ని అద్భుతమైన శిల్పకళా సంపదతో తీర్చిదిద్దారు అని ఆయన విశ్లేషించారు. రాయలసీమలో ఎక్కడా లేని విధంగా ఈ దీపస్తంభానికి అలంకరించిన కీర్తి ముఖాలు, గుడి గోపురాలు, గరుడ వాగ్గేయకారుని శిల్పాలు, సంగీత నాట్యకారుల బొమ్మలు, ఊహకు అందని యాలి చిత్రాలు, ఎత్తైన స్తంభాన్ని అల్లుకుంటూ సాగిన పూల తీగల వంటి ఎన్నో శిల్పాలు సోంపాల్యం ఖ్యాతిని మరో స్థాయిలో నిలబెట్టాయని మైనాస్వామి తెలిపారు. పీఠం 50 అడుగులకు పైగా ఎత్తైన ఏకశిలా స్తంభం విజయనగర శైలికి అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. తాను రాస్తున్న టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్ ఆఫ్ విజయనగర హంపి అనే ఆంగ్ల పుస్తకంలో సోంపాల్యం ఆలయం గురించి వివరించాను అని మైనాస్వామి తెలిపారు. సో ఇక్కడ ఈ సోంపాల్యం దేవాలయం ఎక్కడ ఉంది మరియు ఇది ఈ శాసనాలు ఏ చక్రవర్తి హయాంలో ఉన్నాయి అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది అండి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇవి ఈ వీక్ ఏపీ రిలేటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.